RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలని పరిశీలించారు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి. సోమవారం గ్రామానికి చెందిన కలం ఫౌండేషన్ సభ్యులు ఇచ్చిన వినతి పత్రంపై స్పందిస్తూ ఈరోజు పాఠశాల భవన నిర్మాణ పనులను మౌలిక సదుపాయాల్ని పరిశీలించారు. అమ్మ ఆదర్శ పనులలో భాగంగా నూతన భవన నిర్మాణం అతి త్వరలో నిర్మించి విద్యార్థులకు అందించాలని, విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా చదువుకునే వెసులుబాటు అందించాలని, విద్యార్థుల ఆహార భద్రత విషయంలో కూడా నాణ్యత పాటించాలని అధికారులకు తెలిపారు. అనంతరం హైస్కూల్లోని మౌలిక సదుపాయాలను, అమ్మ ఆదర్శ పనుల్ని మరియు విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తన స్కూల్ ఎక్కడన్నా వేరే దగ్గర ఉన్నా ఇక్కడికి డైవర్ట్ చేసేది అది నేను చేయగలను. బెంచెస్ పిల్లల నుంచి ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు. ఎప్పుడైనా చెప్తే 10 lakhs నుంచి 10 lakhsలో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ 10 lakhs. మన యావరేజ్ 1 lakh 1 lakh కూడా చాలా ఎక్కువ. 50,000 అయిపోవాలి ఒకరు తీసుకోవాలి నేను అనుకుంటున్నాను. అదే మేడం హాస్టల్ అది పని చేయట్లేదా? హాస్టల్ బీసీ హాస్టల్ మేడం, ఎస్సీ హాస్టల్. ఎవరు చెప్పరు నాకు ప్రాబ్లమ్స్. మీరు చెప్పగానే వాళ్ళ చేతుల్లో ఏదైతే ఉందో అవి చేస్తారు. మీరు రిక్వెస్ట్లు పెట్టేది కాగితంలో వెళ్ళేగా వెళ్తూనే ఉంటాయి. కానీ మీరు ఈ గ్రామంలో మీ ఇల్లు ఇంత గలీజ్ ఉంటే ఊరుకుంటారా? ఊరుకుంటారు. ఆవిడిల్లు అలా గలీజ్ ఉంటే ఊరుకుంటారు. స్కూల్ నీట్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు మీరు ఏం నేర్పిస్తున్నారు? మీరు గలీజ్లోనే చదువుకోవచ్చు. మీరు నీట్గా ఉండకపోతే బాగుంటుంది. ఇదే కదా నేర్పించింది.
కన్స్ట్రక్షన్ చేస్తే ఏం ఉపయోగం? స్కూలే నీట్గా లేదు. అటెండర్స్ ఉండరు. మీ గ్రామ పంచాయతీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒకటి చెప్పారు కదా, గ్రామ పంచాయతీ నుంచి అడ్జస్ట్ చేయమని. గ్రామ పంచాయతీలో ఎవరు ఉంటారు కదా వర్కర్స్, వాళ్ళని పెట్టి చేసుకోవాలి. పిల్లలు రాకముందు స్కూల్ నీట్గా ఉండాలి. చిన్నపిల్లలు కదా, ప్రైమరీ కదా, ఎట్లా నడుస్తారో వాళ్ళ ముందే కింద పడుతుంటారు. నేను చెప్తే చేయకూడదు. ఆదర్శపరచాలంటే మీరే చేయాలి. ఒక్క సర్వే నెంబర్ చూడడానికి అన్నీ ఇక్కడనే పెడితే రోజంతా మాకు ఇక్కడనే